శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. శుక్ర సంచారం ధనస్సు రాశిలో ఎటువంటి ప్రభావం చూపించబోతుంది, అసలు శుక్రుడు ఎటువంటి గ్రహం అనేది మనం చూద్దాం. శుక్రుడు జ్యోతిష్యరీత్యా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వగలిగినటువంటి గ్రహం అన్నమాట. అంటే ఎవరైతే ఫిలిం యాక్ట్రెస్లో కానీ లేకుండా ఉంటే ఫిలిం యాక్ట్రెస్గా ఉండే రాజకీయ రంగంలోకి ప్రవేశించినటువంటి వారి మీద కూడా ఈ యొక్క శుక్ర గ్రహ ప్రభావం అనేది ఉంటుందన్నమాట. వారి జాతకరీత్యా కూడా ఉంటుంది. మరియు అలాగే యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, అలాగే ఎవరైతే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరినటువంటి వారికి మీద కూడా శుక్రగ్రహ ప్రభావం అనేది ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఒక ప్లానెట్గా చెప్పచ్చు అన్నమాట. అంటే శుక్రుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో ప్రశాంతమైన జీవితం అనేది కూడా ఉంటుంది. వైవాహిక జీవితంలో అరంబరకలు లేనటువంటి జీవితం అనేది ఉంటుందన్నమాట. శుక్రుడు సరైన స్థితిలో ఉన్నట్లయితే మంచి అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్రుడు కుజుడి యొక్క స్థానంలో ఉన్నట్లయితే వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంటుంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అన్నమాట. అంటే వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారికి కూడా శుక్రుడు సరైన స్థానంలో లేనప్పుడు వివాహేతర సంబంధాలకు కూడా దారితీస్తూ ఉంటాడు అన్నమాట. అలాగే లవ్ ఫెయిల్యూర్స్ కూడా శుక్రుడు సరైన లేనప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ని క్రియేట్ చేస్తాడు. అలాగే ఆత్మహత్యలు చేసుకోవటానికి, టెన్షన్ వాతావరణాన్ని కలిగించడానికి కూడా శుక్రుడు సరైన స్థానంలో లేనప్పుడు దాని దశాంతర దశల్లో ఇక ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు శుక్రుడి యొక్క సంచారం, శుక్రుడు ఎటువంటి గ్రహము మనం చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు శుక్రుడి యొక్క ప్రభావం అనేది ఇప్పుడు ధనస్సు రాశులకు మారినప్పుడు ద్వాదశ రాశుల మీద ఎటువంటి ఇంపాక్ట్ ఇవ్వగలుగుతాడు, అంటే ఎటువంటి ప్రభావం చూపించగలుగుతాడు అని చూద్దాం. దానికన్నా ముందు కొద్ది గ్రహస్థితి గురించి మనం చూసినట్లయితే గురువు వచ్చేటప్పటికి మేషంలో సంచారం చేస్తున్నాడు, అశ్విని నక్షత్రంలో కొనసాగుతున్నాడు అన్నమాట. రాహువు గురించి మనం చెప్పాలంటే రాహువు వచ్చేటప్పటికి మనకు రేవతి నక్షత్రంలో మీనరాశిలో ఉన్నాడు, కేతు వచ్చేటప్పటికి కన్యారాశిలో ఉన్నాడు, చిత్తా నక్షత్రంలో సంచారం జరుగుతుంది. అలాగే శని వచ్చినప్పటికీ శతభిష నక్షత్రంలో కుంభంలో సంచారం చేస్తున్నాడు అన్నమాట. అలాగే గురువు వచ్చినప్పటికీ అశ్విని నక్షత్రంలో మేషరాశిలో ఉన్నాడు, బుధుడు మూలా నక్షత్రంలో ధనస్సు రాశిలో, అలాగే కుజుడు కూడా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. రవి మకరంలోకి వచ్చేసి ఉంటాడు అన్నమాట. జనవరి 16వ తారీఖు వచ్చేటప్పటికి రవి మకరంలోకి వచ్చేస్తుంటాడు. ఇప్పుడు శుక్రుడు కూడా వచ్చేటప్పటికి తన మార్పు వచ్చేటప్పటికి ధనస్సు రాశిలోకి మారబోతున్నాడు అన్నమాట. ఈ యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారి మీద చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అన్ని రాశుల వారికి కొంచెం పాజిటివ్స్, కొన్ని నెగిటివ్స్ అనేవి ఉంటాయి. కాకపోతే మనం గోచార రీత్యా మనం గమనించినట్లయితే శుక్రుడికి వేదస్థానాలు అనేవి కూడా ఉన్నాయన్నమాట. 1, 3, 5, 7, 8, 9, 10 ఇవి వేదస్థానాలుగా కూడా చెప్పడం జరుగుతుంటుంది అన్నమాట. ఈ యొక్క స్థానాల్లో శుక్ర లగ్నాతుగా ఎక్కడైనా సరే వేరే గ్రహం ఉన్నట్లయితే సరైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వడం అనేది జరగదు. నా యొక్క వీడియోస్లో పాజిటివ్స్, నెగిటివ్స్ అనేది ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ మీకు ఉపయోగపడటం కోసం చెప్పడం జరుగుతుంది, వ్యూస్ పరంగా కూడా కాదు. ఎందుకంటే వ్యూస్ అనేవి ప్రామాణికం కాదన్నమాట. ఇప్పుడు మీకు నచ్చకపోయినా కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అది మంచిది కాకపోతే మంచిది కాదు అని చెప్పడం జరుగుతుంది. మంచిది అయితే మంచిదిగానే చెప్తాను. ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ధనుసు రాశి వారికి శుక్రగ్రహ సంచారం అనేది కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే ఇస్తున్నట్టుగా గోచరిస్తున్నది అన్నమాట. ధనుసు రాశి వారికి జన్మరాశిలో ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడితో కలిసి శుక్రుడు సంచారం అనేది ఉంటుంది. శుక్రుడు కుజుడు ఒకే రాశిలో సంచారం చేసినప్పుడు కుజుడి మీద శుక్రుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా భోగాలు కలిగినటువంటి స్థానంలో శుక్రుడు రాబోతున్నాడు అన్నమాట. జన్మరాశిలో శుక్రగ్రహ సంచారం అనేది యోగ్యకారకంగానే ఉంటుంది. కాకపోతే జన్మరాశిలో వేరే గ్రహం అనేది ఉండకూడదు అన్నమాట. మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే జన్మరాశిలో జన్మలగ్నాతుగా, అంటే తను సంచారం చేస్తున్నటువంటి రాశి నుండి ఇంకొక రాశిలో, సేమ్ రాశిలో ఇంకొక గ్రహం ఉన్నట్లయితే అది వేదస్థానంగా కూడా పరిగణించబడుతుంది అన్నమాట. అలా పరిగణించినప్పుడు ధనుసు రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే వస్తాయన్నమాట. ఆరోగ్యరీత్యా కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. అది ఎప్పటి వరకు ఇవ్వదు అంటే ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడు తన యొక్క జన్మరాశిలో నుంచి, అంటే ధనుస్సు రాశి నుంచి మార్పు అనేది జరుగుతున్నది. ఎక్కడికి జరుగుతున్నది అంటే కుజగ్రహ మార్పు గురించి చెప్పడం జరిగిందనమాట. అప్పటి వరకు వచ్చినప్పటికీ మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి వీరికి, ఈ రాశి వారికి. ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. భోగభాగ్యాలను కలిగించేటువంటి స్థితిలోకి శుక్రగ్రహ సంచారం అనేది జరుగుతున్నది. కాబట్టి అప్పుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తాయి అన్నమాట. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది.
వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, ప్రేమ సంబంధితమైన వ్యవహారాలలో అనుకూలత, సాధికారత సాధించగలుగుతారు. అన్య స్త్రీ సంపర్కం అనేది ఇలాంటి విషయాలకు దూరంగా ఉండటం అనేది మంచిదిగా కూడా చెప్పడం జరుగుతుంటుంది. వ్యవహార ప్రయత్న సంబంధితమైన విషయాలు ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కొంత అనుకూలించము. ఫిబ్రవరి 5 నుండి వీటికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. విద్యార్థులు వచ్చినప్పటికీ అన్య విషయాలని వదిలేసి కాన్సన్ట్రేట్ చేస్తే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి గ్రహస్థితి అంతగా అనుకూలంగా లేదు. జన్మరాశిలో కుజుడు ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత నుంచి ధనస్థానంలోకి మారబోతున్నాడు. అలాగే ధనస్థానాల్లో వచ్చేటప్పటికీ రవి సంచారం అనేది కూడా అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. శని అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు, కొంచెం అనుకూలించే విధంగా కూడా గోచరిస్తున్నప్పటికీ కూడా ఆరోగ్యరీత్యా కూడా డబ్బు ఖర్చు పెట్టే విధంగా కూడా గోచరిస్తూ ఉన్నది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. కోపతాపాలను తగ్గించుకోవాలి. కొన్ని రోజులు జనవరిలో అంత సమయం టైం అంత అనుకూలంగా లేదు కాబట్టి. అలాగే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, అలాగే జీవిత భాగస్వామితో కూడా మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ రాబోతున్నటువంటి శుక్ర సంచారం అనేది వీరికి కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది. ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత నుండి ద్వాదశ రాశుల వారికి శుక్రగ్రహ సంచారం గురించి చెప్పడం జరిగింది. వేద దోషాలను కూడా చెప్పడం జరిగింది అన్నమాట. అంటే కొన్ని స్థానాల్లో మనకు గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు దానికి తగినట్టుగా కొన్ని స్థానాల్లో వేరే గ్రహాలు ఉన్నప్పుడు అనుకూలించదు అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే మకర రాశి, మీనరాశి వారికి, అలాగే కుంభరాశి వారికి, ధనస్సు రాశి వారికి వేద స్థానాల్లో వచ్చేటప్పటికి వేరే గ్రహాలు ఉన్నాయి. అలాగే మిగతా స్థానాల్లో చూసినట్లయితే మనకు అలాగే మేషరాశి వారికి కూడా ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంది. అలాగే దాని తర్వాత మనం చూసినట్లయితే కన్యారాశి వారి మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. తద్వారా కొంచెం ప్రభావం అనేది ఎక్కువగానే ఉంది. ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం వస్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది. బాగలేకపోతే బాగలేదనేది చెప్పాను అన్నమాట, ఓపెన్గానే చెప్పాను. ఎందుకంటే జనాలు బాగుంది అని చెప్తే పాజిటివ్గా నాకు వ్యూస్ రావచ్చేమో, కానీ మీ యొక్క లైఫ్లో మీకు కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి. ఎందుకంటే జ్యోతిష్యం అనేది నమ్మకం మీద ఉంటుంది, హానెస్టీ మీద ఉంటుంది. హానెస్టీ అండ్ నమ్మకం, నా మీద నమ్మకం అనేది వల్ల మీరు చూస్తున్నారు కాబట్టి దాని గురించి నేను ఓపెన్గా చెప్పాను అంతే. సో దీనికి కావాల్సినటువంటి రెమెడీస్ ఏం చేసుకోవచ్చు. శుక్రగ్రహం సరిగా లేనప్పుడు లక్ష్మీదేవి ఆరాధన చేయటం అనేది సింపుల్ రెమెడీ అన్నమాట. అంటే మనం లక్ష్మీదేవిని ఫ్రైడేస్ శుక్రవారాల పూట అమ్మవారిని ఎక్కువగా కొలిచినప్పుడు మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తాయి అన్నమాట. అలాగే వాటితో పాటు ఫ్రైడేస్ లైట్ కలర్ ట్రాన్స్పరెంట్ అంటే వైట్గా లైట్ కలర్ డ్రెస్సెస్లో ఉన్నప్పుడు శుక్రుడి యొక్క ప్రభావం అనేది మనం పొందడం అనేది జరుగుతుంటుందని చెప్పి శాస్త్రం చెప్పింది అన్నమాట. అలాగే ఫ్రైడేస్ ముఖ్యంగా వచ్చినప్పుడు పెర్ఫ్యూమ్ అనేది ఎక్కువగా వాడాలి అన్నమాట. సుగంధ ద్రవ్యాలని దగ్గరగా ఉంచుకోవటం, మరి పెర్ఫ్యూమ్ని ఎక్కువగా వాడుతున్నప్పుడు ఎవరి జీవితంలో అయితే శుక్రగ్రహ సరిగా లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం అనుకూలమైనటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది వారి జీవితంలో కూడా జరుగుతుందన్నమాట. శుక్రుడు జీవితంలో సరైనప్పుడు వైవాహిక జీవితంలో ఇంపాక్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుందన్నమాట. దాని గురించి మళ్ళీ ఒక వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వస్తి.